తెలుగు సినీ ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదా లేక ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ లైట్ తీసుకుందా? సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడి మధ్యలో మెదులుతున్న ప్రశ్నలివి. తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో చిరంజీవి ఆర్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలే ఈ ప్రశ్నలకు మూలం. సినిమా కళాకారులను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతోంది, ఏపీ మాత్రం కాస్త వెనుకబడిందంటూ కామెంట్ చేశారు చిరంజీవి. ఇక్కడ సందర్భం అసందర్భం తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మనో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. ఇక ఆర్ నారాయణమూర్తి కూడా ఇదే తరహా కామెంట్ చేశారు. ఏపీ ప్రభుత్వం కూడా సినీ రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. నంది అవార్డులు ప్రకటించాలి అని అన్నారు నటుడు ఆర్ నారాయణమూర్తి. చంద్రబాబు నాయుడు గారు మీకు దండం పెడుతున్నాం, చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ నంది అవార్డుని ప్రకటించుకుంటూ గద్దర్ పేరిట ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్, ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్, మీ దండం పెడతాం సార్. తెలంగాణ అవార్డులు ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముచ్చెత్తారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఏపీ ప్రస్తావన తీసుకురావడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, కేవలం అవార్డులు ఇవ్వనందుకే వాళ్ళు ఇలా మాట్లాడారా, లేక ఇండస్ట్రీ కావాల్సిన ఇతర సహకారం కూడా ప్రభుత్వం అందించట్లేదా? అసలు వీళ్ళిద్దరూ చేసిన వ్యాఖ్యలను ఏపీ సర్కార్ ఎలా చూస్తోంది? ఎవరైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? రియాక్ట్ అయ్యారు దీనిపైన మంత్రి కందుల దుర్గేష్, సినిమాటోగ్రఫీ చూస్తున్న మంత్రి, జనసేన పార్టీకి సంబంధించిన ఆయన. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్గా ఉన్నారు. అలాగే చిరంజీవి చెప్పినట్టు తెలుగు సినీ పరిశ్రమకి అత్యంత ప్రియమైన ముఖ్యమంత్రి, ఒక ఫ్రెండ్లీ సీఎంగా చెప్తారు, మోస్ట్ దగ్గరగా ఉన్న సీఎంగా చంద్రబాబుని చెప్తారు. అట్లాంటి సీఎం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువగా ఉంది. కొద్దిసేపటి క్రితం కందుల దుర్గేష్, ఈ సినిమాటోగ్రఫీ చూస్తున్న దుర్గేష్ టీవీ నైన్తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా వేగంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఎక్కువ సినిమా పరిశ్రమకి ఇక్కడికి ప్రోత్సాహాలు ఇవ్వడానికి కానీ, లేకపోతే ఎక్కువ సినిమా రంగాన్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడికి తీసుకురావలేం, కానీ ఒక మినీ సినీ హబ్గా మార్చడానికి అవసరమైన అవకాశాలన్నింటినీ పరిశీలిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ఇండస్ట్రీతో సంప్రదింపులు జరుపుతోంది. కానీ ఇండస్ట్రీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని ఆయన చాలా గట్టిగా కోరుతున్న నేపథ్యం కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి థియేటర్లు ఎక్కువ, బిజినెస్ ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో ప్రతి సినిమాకి, తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. కానీ కేవలం బిజినెస్ పరంగా మాత్రమే ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ని చూస్తుంది. కానీ ఇక్కడ సినిమాలు తీయడానికి కానీ, స్టూడియోల నిర్మాణానికి కానీ, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించిన వాటిని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కానీ, డబ్బింగ్ థియేటర్లను ఏర్పాటు చేయడం కానీ, అట్లాంటి వాటికి ముందుకు రావట్లేదు. వాటికి ముందుకు వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి, లేకపోతే అవసరమైన సహకారాన్ని అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదే అంశాన్ని ఇండస్ట్రీ పెద్దలతో అనేక సార్లు చర్చించాం. మళ్ళీ త్వరలోనే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. అదే సమయంలో నంది అవార్డ్స్కి సంబంధించి కూడా గతంలో 2019 వరకు ఆ ప్రయత్నాన్ని చేశాం. 2012 నుంచి 16 వరకు నంది అవార్డులు కూడా ప్రకటించాం. కానీ అనేక కారణాల వల్ల వాటిని అప్పట్లో ఇవ్వలేకపోయాం. కానీ తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న కూటమికి సంబంధించిన మంత్రిగా దుర్గేష్ చెప్పింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో 2019 నుంచి 24 వరకు ఆ ప్రాసెస్ స్లో అయింది. మళ్ళీ తిరిగి దాన్ని ఇప్పుడు పాత పద్ధతులనే, పాత కమిటీలనే, లేకపోతే పాత నిర్ణయాలని అమలు చేయాలా, లేకపోతే కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్న దాని మీద చర్చించాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే నంది అవార్డ్స్ని అందించబోతున్నాం, నంది నాటకోత్సవాలను కూడా నిర్వహించబోతున్నాం. ఆ దిశగా కమిటీలు ఏర్పాటు చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఒక సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. నంది నాటకోత్సవాలకు సంబంధించి కూడా ఒక కమిటీని త్వరలో వేయబోతున్నట్టుగా చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గేరప్ అవుతుంది. కానీ వాస్తవాలను పరిశీలిస్తే మాత్రం హైదరాబాద్లో ఒక ఎకో సిస్టమ్ ఏర్పడింది. గతంలో కూడా మద్రాసు నుంచి తెలుగు సినీ పరిశ్రమని హైదరాబాద్ తీసుకురావడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే అట్లాంటి ఎకో సిస్టమ్, అక్కడ స్టూడియోల నిర్మాణం కావచ్చు, ఆ తర్వాత డబ్బింగ్ థియేటర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్ట్స్ కావచ్చు, మిగతా ఆ స్కిల్డ్ మొత్తం 24 క్రాఫ్ట్లు ఉన్నాయి, వాటికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన స్కిల్డ్ మ్యాన్ పవర్ అక్కడ ఉండింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అవేమీ లేవు. ఒక్క
స్టూడియో నిర్మాణం కూడా లేదు. అట్లాంటి వాతావరణం, అనుకూలమైన వాతావరణం విశాఖపట్నంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ కొంతమందికి స్టూడియోలకి స్థలాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిలో స్టూడియోల నిర్మాణం జరగలేదు. సో ఇక్కడ అత్యవసరంగా స్టూడియోల నిర్మాణం జరగాలి. పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించిన వాటికి సంబంధించిన ఆఫీసులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. డబ్బింగ్ థియేటర్లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. టెక్నీషియన్స్ని ఇక్కడి నుంచే ప్రమోట్ చేయాల్సి వస్తుంది. సో వాటన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ఇండస్ట్రీ పెద్దలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదే పదే కోరుతోంది. ఈసారి మాత్రం దాన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే అట్లాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అవసరమైన మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. మరో అదే సమయంలో నంది అవార్డులని త్వరలో ప్రకటించబోతోంది. ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి వీలైనంత త్వరలో వచ్చే 2-3 వారాల్లోనే నంది అవార్డులకు సంబంధించిన కమిటీ కావచ్చు, లేకపోతే నంది నాటకోత్సవాలకు సంబంధించిన కమిటీలు వేయబోతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చెప్తుంది ఏంటంటే కళలను, కళారంగాన్ని ప్రోత్సహించడానికి, వాటిని ఎప్పటికీ కళావంతంగా ఉంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.